హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి. అండ్ టైం చూసుకుంటే ఇప్పుడు 4:14 అయితే అయ్యింది సాయంత్రం. అండ్ ట్రేడింగ్ వ్యూలోకి అయితే వెళ్దాం. సో ఈరోజు మార్కెట్లో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు మూమెంట్ అయితే ఇచ్చింది, కానీ 9:30 నుంచి 9:15 నుంచి 10:30 వరకు చూసుకుంటే కనుక మార్కెట్ అయితే సైడ్ వేస్లో ఉంది. సో సైడ్ వేస్లో ఉన్నప్పుడు మార్కెట్ ప్రీమియం డీకే అయితే అవ్వింది. సో ప్రీమియం డీకే అవ్వడం వల్ల నేను దాదాపుగా 3000 వరకు అయితే లాస్ అయితే అయ్యాను. సో నేనైతే ఎక్కడైతే ఎగ్జిట్ అయితే నేను ఇంకా అక్కడి నుంచి మార్కెట్లోకి ఎంట్రీ అయితే అవ్వలేదో, సో అక్కడి నుంచి మార్కెట్ చూసుకుంటే కనుక మంచి మార్కెట్ అయితే ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే రివర్సల్లో కూడా మంచి మార్కెట్ అయితే వచ్చింది. కానీ ప్రీమియం పెరిగిందా లేదంటే ప్రీమియం డీకే అయ్యిందా అనేది అయితే నాకు తెలీదు. సో నేను ఇక్కడ చూసినప్పుడు మటుకు ప్రీమియం అయితే పెరిగింది 10:40కి. మంచిగా అయితే మార్కెట్లో ప్రీమియం అయితే పెరిగింది. సో మళ్ళీ మనకి ఇంకొక ఆప్షన్ ఎక్కడ వచ్చిందంటే కరెక్ట్గా 125కి మార్కెట్ అయితే ఫాల్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమైనా ప్రీమియం ఎవరికైనా వచ్చి ఉంటే కనుక లక్కీగా వాళ్ళ లాసెస్ని అయితే రికవరీ చేసుకుని ఉండేవారు నాకు తెలిసి. సో నేనైతే ఇక్కడ మార్కెట్లో ఫస్ట్ సెల్ సైడ్ అయితే మార్కెట్లోకి వచ్చాను. అండ్ దాని తర్వాత మళ్ళీ బయ్యింగ్ సైడ్ మార్కెట్ ఉండడంతో మళ్ళీ బయ్యింగ్ సైడ్ అయితే మార్కెట్ తీసుకున్నాను. ఇక్కడ విక్స్ ఏదైతే వచ్చినాయో ఈ విక్స్ వచ్చినప్పుడు మార్కెట్లో మనకి ప్రీమియమ్స్లో పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ అయితే పడి మనకి స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి అనమాట. సో అలా నేను చాలా ట్రేడ్స్ అయితే చేయడం అయితే జరిగింది. నేను ఏదైతే చెయ్యకూడదు అని అనుకుంటున్నానో అదే నేనైతే మార్కెట్లో చేయడం అయితే జరిగింది. నేను దాదాపుగా మొన్నటికి 3000 వరకు నేను ప్రాఫిట్లో ఉన్నాను. 10,000 ఇన్వెస్ట్మెంట్తో 3,700 వరకు అయితే ప్రాఫిట్లో ఏదైతే ఉన్నానో ఈరోజు మొత్తం ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో మొత్తం దాన్ని వాష్అవుట్ అయితే చేసేసింది. అలాగే నా యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఒక 500 రూపీస్ అయితే లాస్ అయితే అయ్యి 9,500 రూపీస్ అయితే నాకైతే మిగిలింది. సో నేను వెంటనే అవి ఇంకా అగ్రెసివ్గా ఏమైనా ట్రేడ్ అయితే ఏమైనా చేసేస్తానని చెప్పి నేను 10:40 ఆ టైంకి అయితే మనీ అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ట్రేడింగ్ యాప్లోకి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను చూడండి. సో ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక 3,421 రూపీస్ అయితే నాకు లాస్ అయితే వచ్చింది. సో నిఫ్టీలో చూసుకుంటే నేను ఇది వచ్చేసరికి ధన్ యాప్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే 3,421 రూపీస్ అయితే మనకి లాస్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ 25,000 కాల్ ఆప్షన్ అయితే బై చేశాను అనమాట. సో అది కూడా నేను జస్ట్ 75 క్వాంటిటీ సింగిల్ లాట్ అయితే తీసుకున్నాను. సో సింగిల్ లాట్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్లో నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా ఈ ఈ ఈ లెవెల్లో అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ మనకి డౌన్ఫాల్ అయితే అయింది. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి నేను ఈ 10:40 ఈ టైంకి నేను ఆల్రెడీ అమౌంట్ కూడా విత్డ్రా అయితే చేస్తాను. సో ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది మనకి దాదాపుగా చూసుకుంటే మీకు 47 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. కానీ నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. సో ఇక్కడి నుంచి చూసుకుంటే ఇంకా చాలా అయితే మార్కెట్ అయితే వెళ్ళింది. సో ఇదంతా ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇదంతా మనం ఫెయిల్ అయితే అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఈ 9:15 నుంచి 10:30 లోపే నేను ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఎంట్రీ తీసుకోవడం రివర్సల్ అవ్వడం. సో ఇక్కడే మన స్టాప్ లాస్లు అయితే హిట్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో దాన్ని నేను క్యాప్చర్ అయితే చేయలేకపోయాను. అలా దగ్గర చూసుకుంటే కనుక దాదాపుగా 3 లాట్స్ వరకు అయితే నేనైతే తీసుకుని ఇక్కడ లాస్ అయితే అయ్యాను. 1,327 రూపీస్ అయితే లాస్ అయ్యాను. మళ్ళీ మార్కెట్ డౌన్ అవుతుంది కదా అని చెప్పి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. అది స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ
ఇంకోసారి పుట్ కాల్ తీసుకున్నాను, సెన్సెక్స్లో తీసుకున్నాను ఈసారి. అది కూడా నాకు స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. 2 సార్లు అయితే హిట్ అయిందనమాట. మళ్ళీ నేను నిఫ్టీలోనే కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో అది తీసుకున్న తర్వాత కూడా 150 క్వాంటిటీ, అది కూడా మళ్ళీ 761 రూపీస్ దగ్గర అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మళ్ళీ నిఫ్టీలోనే తీసుకున్నాను కాల్ ఆప్షన్. ఎన్నిసార్లు కాల్ ఆప్షన్ తీసుకున్నా సరే మనకి ప్రాఫిట్ అయితే రాలేదు. కానీ చూసుకుంటే మార్కెట్లో నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయితే అయ్యానో అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయిందనమాట. సో ఇదంతా చూడండి, ఇదిగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడి నుంచి మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ రివర్సల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. సో అందువల్ల నాకు ప్రాఫిట్ అయితే రాలేదు. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే 10:40 తర్వాత నుంచి మార్కెట్ అనేది సూపర్గా వెళ్ళింది. సో ఇది మనం క్యాప్చర్ చేయలేకపోయాం. దీనివల్ల నేను దగ్గర 3,421 రూపీస్ అయితే లాస్ అయ్యాను. ప్లస్ దానికి తోడు బ్రోకరేజ్ ఛార్జ్ 638 రూపీస్ అయితే బ్రోకరేజ్ ఛార్జ్ కూడా గట్టిగానే ఇచ్చారనమాట. సో ఈ బ్రోకరేజ్ ఛార్జ్ అనేది ఇవ్వడంతోనే మనకి నెగిటివ్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఓవరాల్గా నేనైతే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకున్నాను. నా అమౌంట్ ఇంకా 958 రూపీస్ అయితే ఉంది. సో మ్యాక్సిమం రేపు ట్రేడ్ చేస్తే ట్రేడ్ తీసుకోవచ్చు, ఎంట్రీ అమౌంట్ అయితే యాడ్ చేస్తాను. లేదు ఇంకా నేను ఒక మొబైల్లో ట్రేడ్ కాకుండా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి అమౌంట్ అయితే నేనైతే విత్డ్రా అయితే చేసుకున్నాను. సో వేరే పర్పస్ నాకు ఆ అమౌంట్ అనేది యూజ్ ఉంది. సో అందువల్ల నేను అమౌంట్ని అయితే విత్డ్రా అయితే చేయడం అయితే జరిగింది. మేబీ కొన్ని రోజు అయితే మ్యాక్సిమం ట్రేడ్ అయితే చెయ్యను. సో నాకు పెద్దగా అయితే నా ఇన్వెస్ట్మెంట్ అయితే పెద్దగా నాకేమీ లాస్ అయితే రాలేదు. కానీ నాకు వచ్చిన ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మొత్తం జీరో అయితే అయిపోయింది. సో నాకు జీరో అయ్యేసరికి నాకు కొంచెం ఈ ట్రేడింగ్ మీద, మార్కెట్ మీద కొంచెం కాస్త లో అయ్యాను. మళ్ళీ నేను పుంజుకుని యాక్టివ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం పట్టినప్పుడు మళ్ళీ నేను ఖచ్చితంగా అమౌంట్ అయితే యాడ్ చేసుకుని ఖచ్చితంగా అయితే ట్రేడ్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ ఈ 10,000 అంత సరిగ్గా అరేంజ్ చేయలేమేమో అనిపిస్తుంది ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఖచ్చితంగా మనకు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఒకే రోజు తీసుకెళ్ళిపోతుంది. అదే నాకు మెయిన్ లాస్ అనమాట. రెండోది ఆ సైడ్ వే మార్కెట్ అని తెలుసుకోవడానికి నాకు టైం పడుతుంది. సో ఈ టైం పట్టేలోపే మ్యాక్సిమం లాస్ అయితే నేను చేస్తున్నాను. 1-2 ట్రేడ్స్ అయితే చేయాలనుకున్నాను, కానీ ఆ ట్రేడ్స్ని నేను ఇంకా అగ్రెస్ అయిపోతున్నాను అనమాట. ఎలాగైనా సరే ఆ మనీని రికవర్ చేయాలనుకునే ట్రేడ్స్ చేస్తున్నాను తప్పించి, సో లాస్ వచ్చిన రోజు నేను అక్కడితో కట్ చేయట్లేదు. 1000 రూపీస్ లాస్ వచ్చినప్పుడు అక్కడితో కట్ చేయకుండా ఇంకా నేను ఆ 1000 రూపీస్ని రికవర్ చేయాలనుకునే నేను లాస్ అవుతున్నాను. సో దీన్ని నేను కొన్ని రోజులు కట్టడి చేసుకుని నేను మళ్ళీ అయితే కంబ్యాక్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను.